అన్నాడు. అయిపోయింది, చెప్పొద్దన్న చోట చెప్పేశాడు. అనకరా అన్న మాట అనేశాడు. ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల? నేను వెంకటాచలంలో దర్శనం 3 మాటలు చేశానండి. ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటికి వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి దూరిపోయి 2 మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి. అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి. ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్టు మీద ఒక్కసారి చూసిరా, మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తపించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత. దొంగతనంగా దూరిపోయి 2వ మాట వెళ్ళొస్తే నాకు మీకు తెలియదేమో, ఈశ్వరుడికి తెలియదండి, వెంకటేశ్వరుడికి. అంటే దొంగతనంగా 2వ మాట వచ్చావా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం ఆయన ఇస్తే ఏమవుతావు? ఎందుకు వచ్చినల్లది? ఇవే అక్కర్లేని పనులు, చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు, అబ్బబ్బబ్బ ఎంత గొప్ప పనో, ఏది మళ్ళీ చెప్పు అన్నాడు. నేనండి తపస్సు చేసి మన్మథ బాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను. అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా, ఎంత సంతోషంగా ఉందో నాకు. ఎవరు చేయగలరాయా ఈ పని? శివుడు చేశాడు, నువ్వు చేశావు. ఆయనకి అర్థమైపోయింది. ఓహో, అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుటం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. అంతేకాని ఆయన్ని చిన్నబుచ్చడం కాదు, తొట్టుపడకుండా నిలబెట్టాలి మనం అయితే ఇప్పుడు. కాబట్టి చాలా సంతోషమోయ్ అని కౌగిలించుకుని వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి, అది నడిపిస్తుంది ఎటు వెళ్ళాలో. ఈయన బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి, ఆయన కుమార్తె పేరు శ్రీమతి. వెళ్ళి ఆ శీలనిధి అనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు, స్వాగతం చెప్పారు, పాదములు కడిగారు, తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు. ఆ పిల్ల నమస్కారం చేసింది. మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు. ఆ పిల్ల యొక్క చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే తెలియందేముందండి. ఆయన అన్నాడు, లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు. అక్కడ వరకు బాగా చెప్పాడు. కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు. ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగున్నో అనిపించింది. కానీ ఆవిడ జాతకంలో ఏముంది? శ్రీ మహావిష్ణువు భర్త అవుతారని ఉంది. ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. రేపు స్వయంవరం పెట్టామండి, స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అంటే విష్ణువు సాకారుడై